చేయడం జరిగింది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఇక ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు పోస్టుల బ్యాలెట్ ఓట్లతోనే ప్రారంభమవుతుంది. ఒకసారి అనంతపురం వెళ్దాం. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది, ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు, అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎవరైనా అభ్యర్థులు రావడం జరుగుతోందా, ఏమిటి సిచ్యువేషన్? రమణ, మరికొద్ది సేపట్లో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎగ్జాక్ట్గా 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏజెంట్లు సిబ్బంది అందరూ కూడా లోపలికి చేరుకోవడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఏజెంట్లందరినీ లోపలికి అలో చేయడం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ ఎంపీ స్థానాలకు కూడా కౌంటింగ్ జరగనుంది. దానికి సపరేట్గా కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ప్రక్రియ కొద్దిసేపు తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అనంతపురం చూసుకుంటే 8 నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం పార్లమెంట్, అదేవిధంగా రాప్తాడు పార్లమెంట్ సంబంధించిన హిందూపురం పార్లమెంట్ సంబంధించిన రాప్తాడు కూడా ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకి అనంతపురం జేఎన్టీయూ కాలేజీలో ప్రస్తుతం మనం ఉన్నాం. జేఎన్టీయూ కాలేజీలో 3 చోట్ల, ఇంజనీరింగ్ కాలేజీలో 3 చోట్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మరికొద్దిసేపట్లో ఈ ప్రక్రియ ప్రారంభ అవకాశం ఉంది. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో తీసుకుంటే 6 కాన్స్టిట్యున్సీకి సంబంధించి హిందూపూర్ బిట్ ఇంజనీరింగ్ కళాశాలలో 4 అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా అంబేద్కర్ గురుకుల పాఠశాల లేపాక్షి దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 2 స్థానాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్గా 7 గంటలకి ఈవీఎంలు అవి కూడా బాక్సులు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు బాక్సులు ఉన్నాయో వాటిని కూడా ఓపెన్ చేసే అవకాశం. ముందుగా ఏజెంట్లు మిగతా అధికారుల సమక్షంలో అవన్నీ కూడా ఓపెన్ చేసే అవకాశం. ఇప్పుడే రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వినోద్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి ఎస్పీ ఇక్కడే ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో దాదాపు కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ అన్ని ఆపేస్తున్న పరిస్థితి. పాస్ ఉంటే తప్ప ఎలక్షన్ సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరిని కూడా లోపలికి అలో చేసినటువంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అటు సత్యసాయి, అనంతపురం జిల్లా 2 జిల్లాల్లో కూడా పూర్తి పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఒక తాడిపత్రికి సంబంధించి అల్లర్లు జరిగిన నేపథ్యంలో చాలా మంది ఏజెంట్లు ఏదైతే గొడవల్లో ఉండి పరారైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్న నేపథ్యంలో అడ్వకేట్స్ ని 2 పార్టీల నాయకులు కూడా ఏజెంట్లుగా నియమించుకోవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే అధికార పార్టీకి సంబంధించి దాదాపు 16 మంది అడ్వకేట్స్ ఈ ఏజెంట్లుగా కూర్చోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి సంబంధించి 10 మంది ఏజెంట్లు కూడా అడ్వకేట్స్ని వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో ఇప్పటికే ఉంది. ఏదైతే కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో 3 కౌంటింగ్ సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ వరకు కూడా ఈ వాహనాలను కానీ జనాలను కానీ అనుమతించలేని పరిస్థితి లేదు. మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రక్రియ, ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రమణ, ఓకే ప్రవీణ్, ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్లకి ఎటువంటి విధి విధానాలు ఖరారు చేశారు, అలాగే మొత్తం చూస్తే కనుక కీలక నేతలు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా కౌంటింగ్ సెంటర్స్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి ఎటువంటి నిబంధనలు వర్తింపజేశారు? ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ ఇద్దరు కూడా ఒకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు కూడా బయటికి రాకూడదు. ఎక్కడైతే వాళ్ళకి కేటాయించిన ఏదైతే వాళ్ళ కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళకి లోపలికి అలో చేస్తారు. లోపలికి పోయే ముందే వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కౌంటింగ్ వాళ్ళకి కేటాయించిన టేబుల్ దగ్గర మాత్రమే వాళ్ళు అక్కడే కూర్చొని ఉండాలి. అదేవిధంగా ఎవరు కూడా ఆ గొడవలు కానీ ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయకూడదు. టేబుల్ దగ్గర నిశ్చితంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేంత వరకే వాళ్ళ పనిని కూడా ఇప్పటికే ఆదేశాలు స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఏమైనా రెచ్చగొట్టే మాటలు లేదా గట్టిగా అరవడం కానీ వంటివి ఏవైనా చేస్తే కూడా ఇమ్మీడియట్గా పోలీస్ ఫోర్స్ అక్కడ నుంచి అతన్ని తరలించే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా ఎస్పీ గౌతమిశాలి లోపల పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఉంది. ఓవైపు సిఐఎస్ఎఫ్, అదేవిధంగా ఆర్మర్ రిజర్వ్ పోలీసులు కూడా ప్రత్యేక బలగాలు కూడా బయట కేటాయించడం జరిగింది. పొరపాటు ఎటువంటి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, ఎవరైనా ఏదైనా వైలెన్స్ క్రియేట్ చేయాలనే ఒక ప్రయత్నం ఏదైనా చేస్తే కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే అందుకు సిద్ధమైన పోలీస్ యంత్రాంగం కూడా లోపల ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లకు కానీ నాయకులు కానీ కౌంటింగ్ ప్రక్రియని సజావుగా పరిశీలించాలి. ఏదైనా అభ్యంతరం ఉంటే ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏదైతే స్మూత్గా ఎన్నికల వాళ్ళ అభ్యంతరాలను తెలియజేయాలి, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ గట్టిగా అరవడం కానీ ఇవన్నీ చేస్తే మాత్రం ఏజెంట్లు కానీ ఏదైతే అభ్యర్థులను కూడా అక్కడ నుంచి లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. రమణ,
ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం మరి కాసేపట్లో తేలబోతోంది. ఏపీలోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా